నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 1B బ్లాక్ 4లో అయితే ఉన్నాము. ప్రజెంట్ ఈ బ్లాక్లో స్టోమ్ వాటర్ డ్రైన్, ఇంకా పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత దానిపైన శాండ్ ఫిల్లింగ్ చేసుకొని ప్రజెంట్ టైల్స్ వేసే పనులు అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, టైల్స్ అయితే వేస్తున్నారు. అలాగే దీనికి బ్యాక్ సైడ్లోనే స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన ఈ డక్టులు అయితే కంప్లీట్ చేశారు. ఈ బ్లాక్ 4లో ప్రజెంట్ ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం ఈ ఎల్పిఎస్ లేఅవుట్ 1Bలో బ్లాక్ 5కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇచ్చాము. బ్లాక్ 5 దాదాపు సగానికి పైగా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అంటే స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా పవర్కి సంబంధించిన మ్యాన్ హోల్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ. అది మ్యాక్సిమం అయితే సగం పైన వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్ ఈ బ్లాక్ 4లో కూడా చాలా స్పీడ్గా వర్క్స్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన దగ్గర నుండి చాలా స్పీడ్గా వర్క్స్ చేసుకుంటూ చాలా వరకు వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ఈ మొత్తం మీరు చూడొచ్చు. నేను ఈ వీడియోలో ఈ జోన్ 1Bకి సంబంధించి ఈ బ్లాక్ 5, బ్లాక్ 4 ఇప్పుడు ఎలా ఉన్నాయి, పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో మీరు చూస్తుంది వచ్చేసి జోన్ 1Bలో బ్లాక్ 4 అనమాట. ఈ బ్లాక్ 4 N15, N14 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం ఈ జోన్ 1Bలో బ్లాక్ 5, బ్లాక్ 6కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇచ్చాము. అప్పుడు ఏంటంటే ఈ బ్లాక్ 4కి సంబంధించిన సిఎన్జి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే సైట్ క్లియరెన్స్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి అప్పుడే. ఈ 2 monthsలోనే ఎంత వేరియేషనో మీరు చూడొచ్చు. ఇక్కడ రోడ్లన్నీ ఫార్మేషన్ అయిపోయినాయి ఈ బ్లాక్ 4లో. ఈ బ్లాక్ 4 వచ్చేసి 102.87 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. నేను సేకరించిన డేటా ప్రకారం ప్రెజెంట్ దీంట్లో పవర్ లైన్స్ వచ్చేసి 6.5 కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ చేయాలి. ఇప్పటి వరకు 4 కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టోమ్ వాటర్ డ్రైన్ వచ్చేసి 7.2 కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ చేయాలి. 2.5 కిలోమీటర్స్ వరకు ఇప్పటి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ పవర్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత వాటిపైన శాండ్ ఫిల్లింగ్ చేసుకొని ఇంకా టైల్స్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఈ స్టోమ్ వాటర్ డ్రైన్ కానీ, పవర్ లైన్స్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత సివేజ్కి సంబంధించిన మ్యాన్ హోల్స్ అవన్నీ పెడతారు. ఇంకా పవర్ లైన్స్కి సంబంధించిన మ్యాన్ హోల్స్ కూడా ఇంకో పక్క చేయాల్సి ఉంది. వాటికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ జోన్ 1Bలో మొత్తం 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకులు కలిపి 759.93 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటాయి. ఇందులో డెవలప్మెంట్ అయ్యే ఏరియా వచ్చేసి 668.16 ఎకరాలు అనమాట. ఇటువైపు మీరు చూడండి, పవర్ లైన్స్ కానీ, ఐసీటీ లైన్స్ అవన్నీ అండర్ గ్రౌండ్ అయిపోయింది ఇటువైపు. ఇంకా వాటిపైన శాండ్ ఫిల్లింగ్ చేసుకుంటున్నారు. ఈ జోన్ 1Bలో రోడ్ నెట్వర్క్ వచ్చేసి 40.23 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇంకా స్టోమ్ వాటర్ డ్రైన్ వచ్చేసి 73.63 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇంకా సెవేజ్ వచ్చేసి 28.06 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి 68.04 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. రియూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 74.85 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. పవర్ ఇంకా ఐసీటీ లైన్స్ వచ్చేసి 87.7 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి ఎంతమంది వర్కర్స్‌తో ఇటంతా పనులు చేపిస్తున్నారో. ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్‌లో భాగంగా భూములిచ్చిన రైతులకి ఎల్‌పిఎస్ స్కీమ్ కింద రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారు. వాటిలో ఏంటంటే వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ముందుగా అన్ని యూటిలిటీస్ అన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. యూటిలిటీస్ అంటే పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్, స్టోమ్ వాటర్ డ్రైన్ అయన్నీ యూటిలిటీస్ అన్నమాట. అయన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత ఒక ప్లాన్డ్‌గా ఇక్కడ రోడ్లు ఫార్మేషన్ అయితే చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క బ్లాక్‌లో రోడ్లు ఫార్మేషన్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ రోడ్లు కూడా 25 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఇంకా 17 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఇంకా 15.6 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఇంకా 12 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో కొన్ని రోడ్స్ ఉంటాయి. ఈ రోడ్స్ కూడా ఏంటంటే కలెక్టర్ రోడ్స్‌ని ట్రంక్ రోడ్లతో కనెక్టివిటీ ఇస్తారు. వన్స్ ఈ ఎల్‌పిఎస్ లేఅవుట్‌లోకి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోడ్లు కూడా కనెక్టివిటీ ఇస్తే ఒక ప్లాన్డ్‌గా ఈ బ్లాకులైతే కనిపిస్తాయి.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ఈ జోన్ 1B లో రోడ్డు నెట్వర్క్ 40.23 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పా కదా. ఇందులో ఏ టైప్ రోడ్డు అంటే 25 మీటర్స్ విడ్త్ తో ఉండే రోడ్లు వచ్చేసి 5.21 కిలోమీటర్ల వరకు అయితే ఉంటాయి. ఇంకా 17 మీటర్స్ విడ్త్ అది బి టైప్ రోడ్లు అంటారు. అవి వచ్చేసి 14.07 కిలోమీటర్ల వరకు అయితే ఉంటాయి. ఇంకా సి టైప్ రోడ్డు అంటే 15.6 మీటర్స్ విడ్త్ తో ఉంటాయి. అవి వచ్చేసి 19.66 కిలోమీటర్ల వరకు అయితే ఉంటాయి. ఇంకా డి టైప్ రోడ్లు 12 మీటర్స్ విడ్త్ తో ఉంటాయి. అవి వచ్చేసి 1.29 కిలోమీటర్ల వరకు అయితే ఉంటాయి. ఇక్కడ నుండి చూడండి మొత్తం ఎలా కనిపిస్తుందో, ఒక కర్వ్ అవుతూ అయితే వెళ్తుంది ఈ బ్లాక్ అంతా. ఈ బ్లాక్ వచ్చేసి శాఖమూరు విలేజ్ కి దగ్గరలో ఉంటుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పక్కనే ఉంటుంది ఈ బ్లాక్ 4. అలాగే ఈ జోన్ 1B లో మొత్తం 7 బ్లాకులు ఉంటాయని చెప్పా కదా. ఒక్కొక్క బ్లాక్ అంటే బ్లాక్ 1 వచ్చేసి 102.84 ఎకరాల్లో ఉంటుంది. బ్లాక్ 2 వచ్చేసి 136.02 ఎకరాల్లో ఉంటుంది. బ్లాక్ 3 వచ్చేసి 107.21 ఎకరాల్లో ఉంటుంది. ఇంకా బ్లాక్ 4 వచ్చేసి 102.87 ఎకరాల్లో ఉంటుంది. బ్లాక్ 5 వచ్చేసి 101.82 ఎకరాల్లో ఉంటుంది. బ్లాక్ 6 వచ్చేసి 106.43 ఎకరాల్లో ఉంటుంది. బ్లాక్ 7 వచ్చేసి 102.74 ఎకరాల్లో అయితే ఉంటుంది. 7 బ్లాకులు కలిపి 759.93 ఎకరాల్లో ఉంటుంది. దీంట్లో డెవలప్మెంట్ అయ్యే ఏరియా వచ్చేసి 668.16 ఎకరాలు అనమాట. ఇదంతా బ్లాక్ 4ఏ. లాస్ట్ టైం మనం బ్లాక్ 5కి సంబంధించిన అప్డేట్ ఇచ్చాం కదా. ప్రెసెంట్ ఆ బ్లాక్ 5లో పవర్ మ్యాన్ హోల్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. దాదాపు చాలా వరకు సగానికి పైగా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండర్ గ్రౌండ్ చేసే పనులు. నేను బ్లాక్ 5 దగ్గర కూడా ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయో మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి చూడండి, ఇదంతా బ్లాక్ 5. ఈ బ్లాక్ 5 వచ్చేసి 101.82 ఎకరాల్లో ఉంటుంది. దీంట్లో ప్రెసెంట్ స్టోమ్ వాటర్ డ్రైన్ వచ్చేసి 8.2 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం ఈ బ్లాక్ 5లో. దాంట్లో 5.5 కిలోమీటర్ల వరకు కంప్లీట్ చేశారు. ఇంకా పవర్ లైన్స్ వచ్చేసి 8 కిలోమీటర్లు ఉంటే దాంట్లో 6 కిలోమీటర్ల వరకు పవర్ లైన్స్ అయితే కంప్లీట్ చేశారు. ఇదంతా నేను సేకరించిన డేటా ప్రకారం అనమాట. అలాగే ప్రెసెంట్ పవర్ మ్యాన్ హోల్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా చేస్తున్నారు ఈ ఏరియా మొత్తం. 1B లో మొత్తం 7 బ్లాకులు అన్ని కలిపి 468.17 కోట్ల రూపాయలతో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ బ్లాక్ 5లో మీరు చూడండి పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేశారు. అలాగే రైట్ సైడ్ వైపు శాండ్ ఫిల్లింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా సివేజ్ కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇటువైపు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి పవర్ మ్యాన్ హోల్స్ మొత్తం ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇదంతా బ్లాక్ 5 మొత్తం. ఈ బ్లాక్ 5కి బ్యాక్ సైడ్ లో బ్లాక్ 6, బ్లాక్ 7 అయితే ఉంటాయి. ఇంకా బ్లాక్ 4 మనం చూపించాం కదా. బ్లాక్ 4 దాటిన తర్వాత శాఖమూరు విలేజ్ వైపు మనకి బ్లాక్ 3, బ్లాక్ 2, బ్లాక్ 1 అయితే వస్తాయి. ప్రెసెంట్ వాటికి సంబంధించిన సైట్ క్లియరెన్స్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ బ్లాక్ 5 మొత్తం మీరు చూడొచ్చు. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు కొండవీటి వాగు క్రాస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చాలా వరకు పవర్ మ్యాన్ హోల్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే చేశారు. ఇవన్నీ చూడండి, అంటే ఇటువైపే అన్ని రోడ్లకు సంబంధించిన పవర్ మ్యాన్ హోల్స్ అన్ని ఇటువైపే కనెక్ట్ అవుతాయి అన్నమాట ఒకే చోట. అలాగే ఇక్కడ నుండి చూడండి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రోడ్డు ఫార్మేషన్ ఎలా జరుగుతుందో. ఇక్కడ యూటిలిటీస్ అన్ని అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత రోడ్లకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ప్రెసెంట్ రోడ్లకు సంబంధించి ఎంబాక్మెంట్ అంటే గ్రావెల్ వేసుకుని హైట్ పెంచుకునే పనులు కూడా జరుగుతున్నాయి. ఒక లేయర్ వరకు ఎంబాక్మెంట్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఇంకో లేయర్ ఎంబాక్మెంట్ వేసి దాని తర్వాత దానిపైన జిఎస్బి వేసి సబ్గ్రేడ్ వేసిన తర్వాత తార్ రోడ్ వేసి మొత్తం రోడ్లన్నీ కంప్లీట్ చేస్తారు. రోడ్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ బ్లాకులు అయితే చాలా నీట్ గా కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఈ ఎల్పిఎస్ లేఅవుట్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఇస్తూ ఉంటాను. అలాగే రోడ్లకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.
ఇక్కడ పవర్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత దానిపైన శాండ్ ఫిల్లింగ్ చేసుకుని ఇప్పుడు ఆ రాళ్ళు నీట్గా పెడుతున్నారు. ఇక్కడ స్టార్టింగ్ నుండి రాళ్ళు పెట్టుకుంటూ వస్తున్నారు. పవర్ లైన్స్ ఐసీటీ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండ్ అయిపోయినాయి ఇక్కడ.